శ్రీమాత్రే నమః. నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిప్రాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఓం నమః శివాయ. శివాయ నమః. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాలలో రెండవ రోజు బీసెంట్ రోడ్ శ్రీరామాలయం విజయవాడ. శ్రీ నందనాచార్య గారు శ్రీ సీతారాముల స్వామి వారి కళ్యాణ వైభోగాన్ని వివరిస్తారు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సాకేతే శరదిందుకుందధవళే సౌదే మహామండపే పర్యాసాగరధూపదీపలితే కర్పూరదీపోజ్వలే సుగ్రీవాంగదజాంబవద్పరివృతం సౌమిత్రిణా సేవితం లీలామానుష విగ్రహం రఘువరం రామం భజే శ్యామలం. బీసెంట్ రోడ్ రామాలయం గత 69 సంవత్సరాలుగా అవిచ్ఛిన్నంగా కరోనా సమయంలో కూడా ఆపకుండా స్వామివారికి కళ్యాణం జరుగుతూనే ఉంది. ఇది 69వ సంవత్సరం. ఈ సంవత్సరం అత్యంత వైభవంగా శ్రీరామనవమి ప్రయుక్తంగా 9 రోజుల పాటు శ్రీరామనవమి శ్రీరామ కళ్యాణ మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. శ్రీరామనవమి పర్వదిన మహోత్సవ సందర్భంగా ఉదయం 9 గంటలకు ప్రారంభం చేసి సీతారాముల్ని ఊరేగింపుగా నగరమంతా కూడా పర్యటింపజేసి 11 గంటలకల్లా కళ్యాణ మండపాన్ని చేయించేసి కళ్యాణ మండపంలో స్వామివారిని అమ్మవారిని కూడా కళ్యాణ కృతులంతా కూడా ప్రారంభం చేయడం జరిగింది. విశ్వక్సేన పూజ అన్ని విఘ్నాలను తొలగించడం కోసం మనం చేసేటువంటి దైవ కార్యంలో భగవంతుని యొక్క అనుగ్రహంతో పాటు భగవంతుని యొక్క పరివార దేవతలకు అనుగ్రహం పొందడం కోసం చెప్పేసి ఈ విశ్వక్సేన పూజను చేయడం జరిగింది. మనం చేసేటువంటి ధర్మకార్యంలో ఈ కళ్యాణ మహోత్సవంలో దేవతల యొక్క ఋషుల యొక్క పితృదేవతల యొక్క అనుగ్రహం కోసమని మనం చేసేటువంటి ఈ క్రతువులో మన ద్వారా తీసుకురాబడేటువంటి వస్తువులు మన ద్వారా సంపాదించబడేటువంటి ద్రవ్యాలన్నీ కూడా ఎటువంటి లోపం లేకుండా సంపూర్ణమైనటువంటి ప్రతిఫలాలు మనకి ఇవ్వాలనే ఉద్దేశంతో మనస్సులో శరీరానికి ఏమైనా మాలిన్యాలు కనుక ఉన్నట్లయితే అవన్నీ కూడా తొలగిపోయి మన మనస్సు కళ్యాణ రాముడిపైన నిలకొల్పాలనే ఉద్దేశంతో పుణ్యాహవాచన కార్యక్రమాలు చేయటం, ఆ తర్వాత కళ్యాణం చేసే అధికారం కోసం అని చెప్పేసిన రక్షాబంధనం, తర్వాత కన్యావరణము, తర్వాత స్వామివారికి వరపూజా కార్యక్రమం, తర్వాత కన్యాదాన మహోత్సవం లాంటి కార్యక్రమాలు మొత్తం కూడా పూర్తి చేసుకుని స్వామివారికి జీలకర్ర కార్యక్రమాన్ని ముహూర్తాన్ని నిర్వహించడం జరిగింది. ఎలా అయితే రామాయణంలో వాల్మీకి మహర్షి చెప్పినట్లుగా సీతారామ కళ్యాణ మహోత్సవ సందర్భంలో తతసీతాం సమానియా సర్వాభరణ భూషిత సమక్షమగ్రే సంస్థాప్య రాఘవాదుకే తథా అబ్రవీత్ జనకో రాజా కౌసల్యానందవర్ధనం యం సీతా మమ సుత సహధర్మ జీవితరా. ఓ రామచంద్ర, ఈవిడ సీతాదేవి మీ జీవితాంతం కూడాను నీతో కలిసి నడవడం కోసం అని చెప్పేసి నీకు ఇచ్చి కన్యాదానం చేస్తున్నాను అని చెప్పేటువంటి జనక మహారాజు గారి యొక్క మాటలన్నింటిని కూడా గుర్తు తెచ్చుకుంటూ రామాయణంలో సీతారామ కళ్యాణ మహోత్సవ సందర్భంగా ఉండేటువంటి మంత్రాలన్నీ కూడా పఠించి ఏదైతే వేదోక్తమైనటువంటి విధానంగా కళ్యాణ క్రతువు జరగాలంతా కూడా చక్కగా చేసి స్వామివారి యొక్క కన్యాదాన మహోత్సవాన్ని తలంబరాల కార్యక్రమాన్ని మాంగళ్యధారణ కార్యక్రమాన్ని కూడా చేసి భక్తులందరికీ కూడాను సర్వబంధుల కింద పానకము వడపప్పు లాంటి ప్రసాదాలను కూడా ఏర్పాటు చేసి భక్తులందరూ కూడాను ఎక్కడా లేని విధంగా మన అయోధ్య తర్వాత మన బీసెంట్ రోడ్లో మాత్రమే ఉన్నటువంటి విధంగా ముత్యాలతో మంచి సముద్రపు ముత్యాలతో స్వామివారికి తలంబరాలు పోయడం జరిగింది. అందువల్ల ఈ బీసెంట్ రోడ్డు మన మళ్ళా రెండవ భద్రాద్రిగా మనం తీసుకుంటాం. బీసెంట్ రోడ్లో 69 సంవత్సరాల చరిత్ర ఉండేటువంటి రాముల వారి కళ్యాణం, ఒకవైపు అయోధ్య పట్టణంలో బాలరాముడి యొక్క ప్రతిష్ఠ, తర్వాత కరోనా లాంటి సమస్యలు కూడా పూర్తిపోయి ఇప్పుడు భక్తులందరూ కూడా పూర్తి భక్తి విశ్వాసాలతో జరిగినటువంటి యొక్క కార్యక్రమం అంతా కూడాను రామచంద్రమూర్తి అనుగ్రహమూర్తిగా దిగ్విజయంగా స్వామి యొక్క కృపాకటాక్షతో దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. ఓం తత్సత్. సర్వం శ్రీరామచంద్ర బ్రహ్మణే పాదార్పణమస్తు. కావాల్సింది ఉంది కదా, దాని ద్వారా కంటిన్యూస్ వచ్చాను.
బ్రహ్మ